ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అన్ని గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ముగిసిపోయాయి. మొన్న జరిగిన ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో సఫారీలు విజయం సాధించడంతో గ్రూప్ బి నుండి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు సెమీస్కి చేరాయి. అయితే సౌత్ ఆఫ్రికా జట్టు 5 పాయింట్లు కలిగి ఉన్న కారణంగా టేబుల్లో టాప్గా నిలిచింది. ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానం దక్కించుకుంది. దుబాయ్లో జరిగిన ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్తో సెమీఫైనల్ లెక్కలు తేలిపోయాయి. ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. కివీస్పై ఏకంగా 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది. ఓడిపోయిన కివీస్ జట్టు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక సెమీఫైనల్ మ్యాచ్ల షెడ్యూల్ ఒకసారి చూసినట్లయితే ఇండియా జట్టు గ్రూప్ ఏలో A1గా ఉన్న కారణంగా మొదటి సెమీఫైనల్ మ్యాచ్ దుబాయ్లో గ్రూప్ బిలో B2గా నిలిచిన ఆసీస్తో ఆడబోతుంది. అంటే ఈ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియాని ఎదుర్కోబోతుంది. ఇక రెండో సెమీఫైనల్లో గ్రూప్ ఏలో A2గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు గ్రూప్ బిలో B1గా స్థానం దక్కించుకున్న దక్షిణాఫ్రికాతో లాహోర్లో మార్చి 5వ తేదీన తలపడనుంది. ఈ రెండు మ్యాచ్లలో గెలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్ని దుబాయ్ లేదా లాహోర్లో మార్చి 9వ తేదీన ఆడతాయి. మొత్తానికి టీమిండియాకి అసలైన పరీక్ష సెమీస్లో ఎదురుకాబోతుంది. మరి వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ప్రపంచ కప్ టైటిల్కి అడుగు దూరంలో నిలిచిపోయిన రోహిత్ సేన ఆ ఓటమికి గల ప్రతీకారాన్ని ఈ మ్యాచ్లో తీర్చుకోగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.